పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ కూడా ఫుల్ ఎమోషనల్గా సాగింది. నిన్న మహా చెప్పిన నిజాన్ని విని కన్నా, కేశవ అల్లాడిపోయారు. ఇక ఈరోజు ఎపిసోడ్లో మహాని ఇంటినుంచి వెళ్లకుండా ఆపడంతో అన్నదమ్ములు సక్సెస్ అయ్యారు. ఒక్కొక్కరూ సెంటిమెంటు డైలాగులతో మహాని తెగ ఏడిపించేశారు. ఇక చివరిలో మాధవ అయితే పెద్దిలా శాసించి మరీ మహాని గడప దాటకుండా ఆపేశాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. మహా ఇచ్చిన సడెన్ షాక్కి గిలగిలలాడిపోయిన చక్రి సైలెంట్గా కూర్చుంటాడు. రే ఏంట్రా ఇది? ఏమైనా తిన్నావారా? అని మాధవ, కేశవ అడుగుతారు. నాకు ఆకలిగా లేదు. వద్దు. అసలు మీరంతా తిన్నారా? కనీసం కన్నాకైనా పెట్టొద్దా అన్నయ్య? అని మాధవతో అంటాడు. అన్నయ్య బాధ అనేది నీకు వేరు నాకు వేరు ఉంటుందా? అని కన్నా అడుగుతాడు. రే కేశవ, ఇది అబద్ధపు పెళ్ళే కాని నాకు కాదు. నేను మొదటి రోజు నుంచే మహాలక్ష్మిని ఇష్టపడ్డాను. తనకి నేనంటే ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. కాని నేను ఏదీ ప్లాన్ చేయలేదు. ఒక్కొక్కటి నాకు అలా కలిసొచ్చాయి. పోలీస్ స్టేషన్కి కూడా రక్షణ కోసం వెళ్ళాం. అక్కడ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఇష్టంగా తాళి కట్టాను. మహా మాత్రమే విడాకులు తీసుకోవాలనుకుంది. నేను ఇష్టపడి వెళ్ళలేదు. నాకు అసలు విడాకులు తీసుకోవడమే ఇష్టం లేదు. అదృష్టం కొద్దీ ఒక్క ఆధార్ కార్డు వల్ల విడాకులు వాయిదా పడ్డాయి. ఈలోపు ఏదైనా జరగొచ్చు అంటాడు చక్రి. నన్ను అర్థం చేసుకుంటుందేమో, తన మనసు మారుతుందేమోనని ఆశ. పడుకో అన్నయ్య అంటాడు చక్రి. నీ మాటలు వింటే గుండె కదిలిపోతుందిరా. నిద్ర పడుతుందా? అందరికీ చెప్తున్నాను వినండి. రేపటినుంచి మహాలక్ష్మితో ఎవరూ ఈ విషయానికి గురించి మాట్లాడొద్దు. ఏమీ జరగనట్లే ఉండండి. మహాలక్ష్మికి ఏది నచ్చితే అదే చేస్తుంది. మన ఇంట్లో ఎన్నాళ్లు ఉండాలనుకుంటే అన్నాళ్లు ఉంటుంది. ఉన్నంతకాలం సంతోషంగా చూసుకుందాం. ఎప్పుడైనా మన గురించి, మన ఇంటి గురించి ఆలోచించినప్పుడు మనం ఎంత ప్రేమగా చూసుకున్నామో గుర్తుకురావాలి. మంచి జ్ఞాపకాలే గుర్తుకురావాలి అని మాధవ అంటాడు. రే, అంతా మర్చిపోయి పడుకోరా అని చక్రితో అంటాడు కేశవ. ఉదయం లేవగానే మహా వాకిలి తుడవబోతుంది. ఆ చీపురు ఇటు ఇవ్వమ్మా అని నారాయణ అడిగితే ఫర్లేదు నేను ఊడుస్తాను అంటుంది. ఇప్పుడు ఊడుస్తావ్? తర్వాత మా పనులు మేమే చేసుకోవాలి కదా. ఇటు ఇవ్వు. మా ఇంటికి ఎప్పుడూ పరాయివాళ్లు రాలేదు. పరాయివాళ్లతో పనులు చేయించలేదు. ఇటు ఇవ్వమ్మా అని చీపురు తీసుకొని నారాయణ వాకిలి ఊడుస్తాడు. మహాతో ముగ్గుమాత్రం పెట్టనిస్తాడు. ఇక ఎవరూ లేవకపోయేసరికి మహా ఫోనులో సుప్రభాతం పెడుతుంది. దీంతో అందరూ లేస్తారు. కేశవ లేచి వెళ్తుంటే రే నీ దుప్పటి అని చక్రి పిలుస్తాడు. నువ్వే మడతపెట్టు. నేను మడతపెడితే వెళ్లేవాళ్లు ఆగుతారా? అని సెటైర్ వేస్తాడు కేశవ. ఇక తర్వాత గోడమీద పెట్టిన ఫొటోసు తీసి సంచిలో పెడతాడు నారాయణ. కాసేపటికి రే టీ తీసుకోండ్రా అని మాధవ అందరికీ ఇస్తాడు. మహాగదిలో నుంచి వచ్చేసరికి అందరూ సీరియస్గా ఫేస్ పెడతారు. టీ తీసుకో అమ్మా. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అంటాడు మాధవ. పెద్ది అని మహా పిలవగానే ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అమ్మా అంటాడు. ఇప్పుడు ఎందుకు వద్దు పెద్ది అంటుంది. నువ్వు పెద్ది అని పిలిస్తే నాకు గుండెల్లో రాయి పడ్డట్లు ఉంటుందమ్మా. ఎప్పుడు ఏది వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది అంటాడు. నిజమే. నేను ఎప్పుడూ మీకు ఒక మంచి మాట చెప్పలేదు. ఎంతసేపు నేను, నా చదువు, నా గోలంటూ ఆలోచించాను. ఈ ఇంటి గురించి, మీ గురించి, ఈ ఇంటి పరువు గురించి ఆలోచించలేదు. నేను నిజంగా స్వార్థపరురాలినే పెద్ది. కాని ఈ ఒక్క మాట చెప్పనివ్వండి అంటుంది. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా? అందుకే కదా. ఇక రారు కదా? మిమ్మల్ని మనుషుల్లా చూడరు కదా? అని కన్నా వెక్కి ఏడుస్తాడు. కన్నా ఏడవకురా అని మహా అంటుంది. నువ్వే తీసుకొచ్చావ్. ఉండమని నువ్వైనా చెప్పొచ్చు కదా అన్నయ్య అని చక్రితో అంటాడు కన్నా. నేను ఎలా చెప్తారా? నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. ఆ ఊరి నుంచి ఈ ఊరికి తీసుకొచ్చినందుకు చైన్ తాకట్టు పెట్టి మరీ 25,000 కారు కిరాయి ఇచ్చిందిరా. ఒక్క రూపాయి కూడా బాకీ లేదు. బాకీ తీర్చి అప్పుడు కదలండి అనడానికి కూడా అవకాశం లేదు అంటాడు చక్రి. రే నిన్ను కొట్టాలని ఉందిరా. ఈసారి తన ముందే పిచ్చిపిచ్చిగా కొట్టాలనుంది. 4 రోజులు ఉండి వెళ్ళిపోయే సంతోషాన్ని మాత్రమే కారులో తీసుకొచ్చి కాలినడకన పంపిస్తున్నావ్. నీకు ఇది న్యాయం కాదురా. ఈరోజు నుంచి కన్నాని నువ్వే ఓదార్చాలి అంటాడు కేశవ. ఎందుకు మీరంతా నన్ను ఇలా ఏడిపిస్తున్నారు? నేనంత సెల్ఫిష్నా? నా తప్పు ఏముంది అంటుంది మహా. ఏవండి,
మీరు వెళ్ళొద్దండి అని కన్నా అనగానే రేయ్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావ్ పరాయివాడిలాగా అంటుంది. మేము పరాయివాళ్లమనే కదా మీరు వెళ్ళిపోతానంటున్నారని అడుగుతాడు. కన్నా తప్పురా. మనం అపార్థం చేసుకుని మనం ఆశలు పెంచుకొని మన ఇంటి మహాలక్ష్మి అనుకున్నాం తప్ప తను ఏనాడూ ఈ ఇంట్లో ఉండిపోవాలని రాలేదు. అంతే కదమ్మా. ఏమ్మా నేనేమన్నా లేని మాట అన్నానా అని మాధవ అడుగుతాడు. మీరంతా ఏం మాట్లాడినా నన్ను తిడుతున్నట్లే ఉంది పెద్ది అంటుంది. ఒక్క మాట చెప్తాను వింటావా అమ్మా. ప్రపంచంలో ఏ బంధమైనా రక్త సంబంధంతోనో పెళ్లితోనో ముడిపడుతుంది. కాని అంతకుమించి కొన్ని బంధాలుంటాయి. అందులో ఒకటి ఆత్మబంధం. మేము నీకు కనీసం ఆత్మబంధువులుగా కూడా కనిపించలేదా అమ్మా. ఇల్లంటే ఏంటమ్మా. రావడం ఆలస్యమైతే ఎదురుచూసేవాళ్ళు, లేవడం ఆలస్యమైతే నీళ్లు జల్లి లేపేవాళ్ళు, తినడం మానేసి అలిగితే తినిపించేవాళ్ళు, ఒకరికోసం ఒకరు ఏడ్చేవాళ్ళు, ఒకరికోసం ఒకరు ఆలోచించేవాళ్ళు. ఇంతే కదా. ఇంతే అయితే ఇది ఇల్లే కదా. ఈ పాత ఇల్లు నీకు ఇల్లులా కనిపించలేదా అమ్మా. నువ్వు నన్ను ఏమని పిలుస్తావ్. పెద్ది అనే కదా. అంతకుముందే పెద్ది అని ఎవర్ని పిలిచేదానివి అని మాధవ అడుగుతాడు. మా పెద్ద మావయ్యని అంటూ ఏడుస్తూ చెప్తుంది మహా. మరి పిలవడానికి మాత్రమే పనికొచ్చిన పిలుపు ఉండటానికి పనికిరాలేదా అమ్మా. అసలు నీకు భయం లేదమ్మా. మీ అమ్మానాన్న నిన్ను గారాబం చేసి మొండిదానిలా పెంచారు. చెప్తే వినాలి. ఒక్కదానివే ఒంటరిగా ఈ సిటీలో ఉంటావా. ఏం మేము లేమా. ఆ మాత్రం చూసుకోలేమా. మిమ్మల్ని పరాయివాళ్లని చేసి వెళ్ళిపోతావా అని మాధవ అడుగుతుంటే పెద్ది అని మహా కన్నీళ్లు పెట్టుకుంటుంది. పెద్దినే చెప్తున్నాను. నీకు ఇంకా ఉద్యోగం రాలేదు ఏమీ రాలేదు. వెళ్ళి ఒంటరిగా కష్టపడటం తప్ప ఏమీ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకునే టైం ఇది కాదు. ఈ ఇంటి అమ్మాయిలా ఇక్కడే ఉండు. అర్థమైందా అని మాధవ అంటాడు. అది అని మహా అంటుంటే ఇంకేం లేదని తేల్చేస్తాడు మాధవ. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.